జనగాం జిల్లా కేంద్రం నుండి దుద్దిడ వరకు చేపట్టిన ఎన్హెచ్ 365B బైపాస్ రోడ్ పనుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కనీసం నష్టపరిహారం చెల్లించకుండానే పనులు ప్రారంభించారంటూ ఫ్లాట్లు కోల్పోతున్న బాధితులు ఆందోళన దిగారు. రోడ్డు పనులను అడ్డుకుని శాంతియుతంగా నిరాహారదీక్ష చేపట్టారు. తమ ఫ్లాట్లను గుర్తించలేకుండా యంత్రాలతో చదును చేస్తున్నారని ఆర్డీఓకు విన్నవించినా ఫలితం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మా భూములు మాకు ఆధారం, న్యాయమైన నష్టపరిహారం అందే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎలా జనార్దన్, ఎస్కే అమిన్ షా, విజయ్ భూపతిరెడ్డి, వెలంగిని సహా పలువురు బాధితులు పాల్గొన్నారు. మీడియా వాళ్ళను మేము ఈరోజు పిలిపించి మాట్లాడుతున్నాం. ఎందుకు అని అంటే మా బాధను చెప్పుకోవడానికే సార్. మేము చాలా రోజుల నుండి ఈ పెంబర్తి నుండి షామీర్పేట వరకు పోయేటువంటి NH 65లో మేము ప్లాట్లు కోల్పోతున్నటువంటి వాళ్ళం సార్. అందులో నేను కూడా ఒక బాధితురాలిని. దాదాపుగా ఒక్కొక్కరము 20 ఏండ్లు 23 ఏండ్ల నుండి ఇక్కడ ప్లాట్లు తీసుకున్న వాళ్ళం ఉన్నాం సార్. అప్పుడు 326, 329, 328 ప్లస్ వీవర్స్ కాలనీ అనేది కూడా వాళ్ళకు కూడా ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. అందరము ఇక్కడ ఏదో రోడ్ దగ్గర ఉంది, డెవలప్ అవుతుంది, రేపు భవిష్యత్తులో మా పిల్లలకు కట్న కానుకలుగానో లేదా వాళ్ళ పెళ్ళిళ్ళక వాళ్ళ చదువులక అవసరం వస్తాయని కొనుక్కున్నాం సార్. దాదాపు ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరం కూడా మధ్యతరగతి వాళ్ళము. మేమందరం చుట్టుపక్కల ఉండి వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళం సార్. మాకు గత సంవత్సరాల క్రితం మాకు జాగాలు అమ్మడం జరిగింది, తీసుకోవడం జరిగింది. ఆ జాగాల మీద మేము గత 3 సంవత్సరాల క్రితం LRS కూడా కట్టుకున్నాం సార్. ఫ్లాట్లకు ఆ పూర్వంలో LRS కట్టుకోవాలంటే అందరం కూడా కట్టుకున్నాము. ఇప్పుడు ఆ వర్క్ అనేటువంటిది వేగవంతంగా చేస్తూ ప్లాట్లు పోతాయి అని అన్నారు సార్. మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, మీ ప్లాట్లు పోతున్నాయి అని ఇవ్వలేదు, మాకు ఆ రోడ్ మ్యాప్ ఇవ్వలేదు ఈ ప్లాట్ల వాళ్ళకు. ఇక్కడ ఆర్డీఓ సార్ ఒక రోజు వస్తే సాఫ్ చేస్తున్నాము అని అన్నాడు. అట్లయినా ప్లాట్ల వాళ్ళు వస్తారేమో అన్నారు సార్. అదేవిధంగా మేము ఒకరికొకరము ఫోన్లు చేసుకొని అందరం కలిసినాం సార్. కలిసిన తర్వాత మా ప్లాట్లు పోతున్నాయని వాళ్ళు సర్వే చేసిండ్రు. ఎప్పుడు 2024, 25వ సంవత్సరంలో జనవరి నుండి వాళ్ళు సర్వే చేస్తున్నారు సార్. 24 జనవరి 21 తారీఖు నాడు సర్వే స్టార్ట్ చేసిండ్రు సార్ మన ఆర్డీఓ ఆధ్వర్యంలో. అప్పుడు మేము అందరం ఫోటోలు దిగినాము. వాళ్ళందరూ డ్రోన్ ద్వారా తీసుకున్నారు. మీకు నష్టపరిహారం వస్తుంది అన్నారు సార్. వస్తుంది అన్నంత మాత్రాన పర్వాలేదులే, అభివృద్ధిని అడ్డుకోవద్దు కదా అని చెప్పేసి మాకు ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తారు కదా అనుకున్నాం. కానీ ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఇప్పుడు గత 6 నెలల నుండి మా ప్లాట్లన్నీ తవ్వేసిండ్రు, రోడ్లు చేస్తున్నారు. కానీ మా ప్లాట్ల రూపురేఖలే లేకుండా చేసిండ్రు సార్. మాకు నష్టపరిహారం అయితే రాలేదు. దయచేసి ఆర్డీఓ సార్ గారు మాకు నష్టపరిహారం ఇవ్వండి, ఇప్పించండి. మేమందరం మధ్యతరగతి వాళ్ళం. మీ మీదకి ఏదో మేము కొట్లాటక మీ మీద ధర్నాక రాలేదు. మా బాధను వెల్లడించుకోవడం కోసం మేము ఈరోజు మీడియా ముందుకు వచ్చాం సార్. ఈ NH వాళ్ళు రోడ్డును ఆపమంటేనేమో వాళ్ళు ఆపట్లేదు. కాబట్టి అప్పుడు కలెక్టర్ సార్ దగ్గర కూడా వెళ్ళినాం. సార్ కూడా వాళ్ళకి సాల్వ్ చేయండి అని ఆర్డీఓ సార్ ముందే మాకు హామీ ఇచ్చారు. సార్ ఇస్తారేమో అనుకున్నాం, కానీ మాకు ఎలాంటి హామీ అమలు చేయలేదు. వర్క్ జరుగుతుంది. మళ్ళీ నిన్న గ్రీవెన్స్ సెల్లోకి వెళ్ళినాం సార్. అక్కడ కూడా కలెక్టర్ సార్ వాళ్ళు ఇంకా ఏఓ సార్ వాళ్ళందరూ కూడా మాట్లాడిండ్రు సార్. వాళ్ళకు పరిష్కారం చేయండి అని చెప్పి. కానీ మాకు ఎలాంటి ఫోన్లు రాలేదు, నష్టపరిహారం చేస్తలేడు. దయచేసి మా పిల్లల భవిష్యత్తు కోసం మేము కొన్నాం కాబట్టి ఈ సర్వే నెంబర్లో మిస్ మ్యాచ్ అంటున్నారు సార్. నడి రోడ్డులో నా ఫ్లాట్ పోతుంది సార్, నడి రోడ్డు. నా తమ్ముడు కూడా ఇల్లు కట్టుకున్నాం, మేము ఇక్కడ చిన్న రూమ్ వేసుకున్నాం. మాకు రూమ్ పర్మిషన్ ఇచ్చిండ్రు, ఇంటి నెంబర్ ఇచ్చిండ్రు, మున్సిపల్ నల్ల బిల్లు కూడా కడుతున్నాం సార్ మేము. అవన్నీ ఉన్నాయి, LRS కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న మాయే 4 ఫ్యామిలీస్ సార్. మా మనిషి 200 గజాలు తీసుకున్నాం. మాది ఇప్పుడు మిస్ మ్యాచ్ అంటారు సార్. అది మిస్ మ్యాచ్ ఎట్లయితే సార్? నడి రోడ్డులో ఉంది మాది ఫ్లాటు. ఇప్పుడు ఆ బ్రిడ్జి పోయేదే మా ఫ్లాట్లల్లో. దయచేసి వాటికి ఏదైనా పరిష్కారం చేసి మాకు నష్టపరిహారం అందరికీ కూడా దాదాపు ఈ 3 సర్వే నంబర్లకు రివర్స్ కాలనీ వాళ్ళకు అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. దాదాపు ఒక 300 మంది ఉన్నాం సార్. 100 గజాలు 200 గజాలు ఒక్కొక్కసారి వాళ్ళ పిల్లల పేర్ల మీద 1000 గజాలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సార్. దాదాపుగా వాళ్ళు రిటైర్మెంట్కి వచ్చిండు. ఒకసారి అయితే పాపం తన బాధను చెప్పుకుంటుంటే మాకే చాలా బాధ అనిపించింది. వాళ్ళు ఎప్పుడో గతంలో తీసుకున్నారు సార్. ఈ 300 మందిని దయచేసి మీరు అనుకుంటే ఒక్క రోజులో చేయగలరు సార్ ఈ పని. కాబట్టి కొంచెం దయతలచి మాకు నష్టపరిహారాన్ని చెల్లించండి. రిపోర్ట్ రాగానే మీకు చెప్తాము. ఒకవేళ మేము కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి లొకేషన్కి వచ్చి కూడా అది మీది ఏ సర్వే నెంబర్లో ఉందో మీరు గుర్తించగలుగుతారంటే చెప్పాము. సో వారు కూడా చెప్పారు, మేము కూడా ఆర్డీఓ గారి దగ్గర నుంచి సర్వే రిపోర్టుకు సెక్షన్ నుంచి పంపిస్తామని చెప్పారు. నేను ప్రజావాణిలో కూడా చెప్పాము. పలుసార్లు దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం, ఎలాంటి స్పందన లేదు. వారు మమ్మల్ని చూస్తేనే
వెళ్ళిపోతా ఉన్నాడు. మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు మాతోనే. మేము మీకు ఏమైనా శత్రువులమా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా అంటున్నామా? మాకు రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని ఏ విధంగా చెల్లిస్తారు, ఎప్పుడు చెల్లిస్తారు, టైం చెప్పండి అనేసి మేము అడుగుతున్నాం. దానికి సరైనటువంటి స్పందన లేదు. ఎన్హెచ్ అధికారులు మాత్రం ఎంత చెప్పినా వినట్లేదు, పనులన్నీ వేగవంతంగా చేస్తున్నారు. కాబట్టి మరి అధికారులు మీరు ప్రతి ఒక్కరు కూడా నమస్కరించి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాము, శిరస్సు వంచి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము. మాకు నష్టపరిహారం చెల్లించండి, న్యాయం చేయండి కోరుచున్నాం. థ్యాంక్ యూ.